మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ చేశారు. జగదీష్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వేముల వీరేశం ఛాలెంజ్ చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. నల్గొండ జిల్లాలో ఒక్కడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని జగదీష్ రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. ఇవాళ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన రాజీనామా చేసి ఇప్పుడు సూర్యాపేటలో గెలువు. నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేసి గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా? నువ్వు నెక్స్ట్ నల్గొండలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తానంటున్నావుగా, నెక్స్ట్ ఎందుకు? ఇంకా 3 ఏళ్ళ పైచిలుకు ఆగాలంటే చాలా టైం ఉంది కదా. రేపే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి వచ్చి నువ్వు పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఈరోజు సూర్యాపేటలో గెలిచేటువంటి స్థితి నీకు లేదు. నీకు కాదు కదా, నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాన్ని ప్రజలు మర్చిపోయారు.